సీఎం గా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ జగన్ ఎందుకని? ఎందుకేంది బీదలు ఆ రకంగా బతికెత్తంటే లోన్లు ఇచ్చి బాన్లు ఇచ్చి పాపం ఆయన కాక ఇంకెవరు వస్తారు? ఆ పథకాల వల్ల ప్రజలంతా సోమరిపోతులు అయిపోతున్నారని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు అంటారు ఆయన ఈ పెట్టేవాడిని పెట్టనీరు, పెట్టినోడిని ఇట్టుంటది. ఈ పథకాలన్నీ ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకే అందజేస్తున్నారని చెప్పి అంటున్నారు. వస్తుంది అందరికి అందిస్తున్నాడు మొత్తానికి, వారు లేదు ఇరు లేదు, ఏం తప్పులు ఉండే తప్ప అందరికి అందిస్తున్నాడు. ప్రజల్ని సోమరిపోతులు చేయడానికి ఈ పథకాలు పెట్టారు. ఈ పథకాల వల్ల రాష్ట్రం అంతా అప్పులు పాలైపోయిందని చెప్పి అంటున్నారు బాబు గారు. అప్పులు అయితే అయినాయమ్మా, బాగా లైన్గా చేస్తున్నాడా లేదా చెప్పు? అప్పులు కాకుండా ఎట్లుంటే మరి పెడుతున్నాడు. పాలిస్తున్నందుకు మనం ఎంతో సిగ్గుపడాలని చెప్పి అడుగుతున్నారు. వస్తుంది అవన్నీ ఊరక జనం గిట్టుబాటు కానప్పుడు అంతే అంటుంటారులే. అది ఎదురు పార్టీ. మీకేం పథకాలు? మాకు రైతు భరోసా వస్తుంది, మాకు ఇంటికి వస్తున్నారు వాలంటీ కావాలన్నా కానీ హాస్పిటల్ వాళ్ళు కానీ, అది అన్ని బాగానే ఉంది. అన్ని పరిపాలన బాగా. విద్యా వైద్యం ఎలా ఉందండి అప్పుడుకి ఇప్పటికి తేడా? విద్య నెంబర్ 1. ఈ రకంగా లోన్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు? పిల్లలకి స్కాలర్షిప్లు నెంబర్ 1. మరి వైద్యానికి బ్రహ్మాండంగా చూస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు ఇంకా రాలేదు, వస్తాయి. అది అయితే నెక్స్ట్ సీఎం గా మరి జగన్ గారు గెలుస్తారంటారా? ఎవరు గ్యారంటీగా? 170 సీట్లకి అన్ని పోయినసారి అన్ని రావులు కానీ తక్కువైనా వస్తాడని నేను అనిపించింది.